కేసీఆర్. కేసీఆర్ కేసు ఎందుకమ్మా? ఏమో మరి. అంటే కేసీఆర్ మంచి డెవలప్ చేసిండే అప్పుడు. చేసిండమ్మా, చేసిండు. ఇదంతా కొంచెం బాగానే చేసిండు. గరీబులకు న్యాయం చేసిండు. ఎవరికి వేద్దాం జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? సునీల్ అమ్మ కారు గుర్తు. కారు గుర్తు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావా? కేసీఆర్ వాళ్ళకి వేస్తాం. నవీన్ యాదవ్ ఉండంటుండు కదా ఆయన. నవీన్ యాదవ్ అన్నాడు పోయి. మేము పట్టింది కేసీఆర్ పడతాం. ఇప్పుడు ఆయన గోపినాథ్ భార్య ఉందిగా, ఆమెకి ఇస్తాం. ఎందుకన్నా? ఆమె మంచి పనులు చేస్తే మాకు అట్లా అని. మాగంటి గోపినాథ్ మంచి చేసిండు మీకు? చేసాం. మేమేం మాకేం చేయలే కానీ మంచి చేసిండుగా పాప. మేము ఉద్యమం చేసినాం అప్పుడు తెలంగాణ కోసం. తెలంగాణ కోసం ఉద్యమం చేసినాను. నేను ఇంకా మనసుని తీసుకొని పోయి చేసిన. మహబూబ్నగర్ పోయినాం, ఏడ మీటింగ్ అయితే ఆడికి వెళ్తాం తెలంగాణ కేసీఆర్. అయితే కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలన మంచి. రేవంత్ రెడ్డి వచ్చి అన్ని ఇల్లు కూడా కొడుతున్నాడు. ఏం చేస్తున్నాం? హైడ్రా అని వాడు రంగనాథ్ హైడ్రా వాడిని ఇల్లు కూడా కొట్టుకోక మా ఇల్లు కొడుతా అంటాడు. మా ఇల్లు కూడా కొడతా అంట ఆయన. మీ ఇల్లు కూడా అంటుండు ఇది మాది. ఈమె అంటే గంట సేపట్లో కూడా కొడతా అంట ఆయన. కబ్జా కాదు కదండి, ఇది పట్టలా అండి మాది. ఇది పట్ట మా తాత తండ్రుల కాడికి ఉన్నదా. మీరు చెప్పలేదు మరి అట్లా కూడా కొడతారని? చెప్పినాము, పేపర్ చూపెట్టినాము, డాక్యుమెంట్ చూపెట్టినాము, అని చూపెట్టినాము. మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి మాట్లాడంటాడు. టైం కూడా అంట ఆఫీస్ అనేది. ఆడి తీసుకోపోయాడు. ఆడిపోయినా ఇంకా టైం వేస్ట్ చేసి మమ్మల్ని అక్కడ తీసుకుపోయి 7-8 గంటల కూర్చొని పెట్టిన వాళ్ళ. అది ఏం లేదు మాట. రంగనాథ్ ఆయన కాలువలా వాడున్న పార్కులా ఆయన కూడా కొట్టుకో గీడ మరణ కదా వాడు మాది కూడా కొడుతా అంటాడు ఆయన. ఇప్పుడు పడ్డదిగా ఇప్పుడు కాంగ్రెస్. నవీన్ యాదవ్ ఏం చేస్తాడు ఆయన పాపం? వాళ్ళు కూడా కొట్టిండు గొల్లది ఇసు కూడా వాళ్ళు కూడా వచ్చిండు. బీఆర్ఎస్ గెలుస్తుంది అంట వీడ. తెలంగాణ కారు గుర్తుకే వేస్తారు అందరు. మా వాళ్ళు మాయో తోటలు ఉన్నాయి. మా కుటుంబమే పెద్దగా ఉందిరా. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళే గెలుస్తారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ మంచిగా చేశాడు. ఎందుకంటే ప్రజలకు కొంచెం రైతు బంధు అని, పోతే ముసలిళ్ళకు పింఛన్ అని. ఈ రేవంత్ రెడ్డి కనీసం ఇప్పుడు 2000 పింఛన్ ఇచ్చాడు కదా. 2000 గంటకు ఇంకో 2000 యాడ్ చేస్తే ఆయనే గెలుచు. ఆ ఇచ్చిన పింఛన్ కూడా ఆపేశాడు. మళ్ళీ బతుకమ్మ సీరియల్ అన్నాడు, బతుకమ్మ సీరియల్ ఇస్తలేడు. డోక్రా అన్నాడు, డోక్రాకు 4 సీరియల్ ఒక్కొక్కరికి అన్నాడు, ఒక్క సీరియల్ ఇవ్వలేదు. సరే ఇవ్వకుండా మా అనుకున్నా ఎవరు ఆ సీరియల్ గురించి పట్టించుకోలేదు పెద్దగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా చేస్తున్నారు, 40 ఏళ్ళలో పింఛన్ ఇస్తున్నారు. కనీసం మాకు ఇప్పుడు దగ్గర మాకు 45 ఏళ్ళు వస్తున్నాయి. మాకు ఇన్నాళ్ళుగా ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తున్నాయి. ఇన్నాళ్ళంటే కొంచెం మంచి అన్నం తిన్నా, మంచి తిన్నా, గట్టిగా ఉన్నాం. ఇప్పుడు 30 ఏళ్ళకు ఒళ్ళు నొప్పులు అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి. మాకు ఎంతో కొంత సాయం చేస్తే, ఎవరు సాయం చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు, అంతే మేడం. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి సునీత గారు, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, మరి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. ఎవరికి వేసి అనుకుంటున్నాను మీరు? మీ ఓటు ఎవరికి? ఓటు అని ఎవరికైనా చెప్పను మేడం. ఎందుకంటే మాకు ఎవరు ఇలా 10 రూపాయలు ఇచ్చినా మాకు ఓటు అనటం కాదు. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలనిస్తావు, 5 సంవత్సరాలు నువ్వు కరెక్ట్గా చెయ్యి. మాకు నువ్వు అడగకుండా ముందుకు మేము మాకు వేయాలనిపిస్తుంది. అది ఏదో ఇలా 100 రూపాయలు ఇచ్చినా, ఇలా ఏదో మొఖాన చూపించినామంటే మేము కూడా లైట్ తీసుకుంటాం. అది ఏముంది వాళ్ళు ఇలా వచ్చి రేపు పోయారని వాళ్ళు ఎలా లైట్ తీసుకున్నారో మేము కూడా ప్రజలు అట్లా లైట్ తీసుకుంటాం. ఇన్నాళ్ళంటే పెద్ద మనుషులు కాబట్టి కొంచెం చదువు లేదు, సంస్కారం లేదు కాబట్టి ఏదో ఒకటి పిచ్చి పొగడు పోయారు. ఇప్పుడు చదువులు లేని వాళ్ళకైనా కానీ కొంచెం నెట్ సెల్లు వచ్చినాయి, కొంచెం బ్రెయిన్ ఉంది, కొంచెం ఆలోచిస్తారు, వేస్తారు మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచా? కాంగ్రెస్ నుంచి నేనేమంటున్నంటే కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చాడు కదా. 2000 పింఛన్ అంటే ఇంకా 2000 యాడ్ చేశాడు అనుకో, ఆయన గెలుస్తాడు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల సంది అదే 2000 పింఛన్ ఇస్తున్నాడు.
కానీ ఆయన మరి ఇస్తానని కానీ గ్యారెంటీ లేదు కదా. నువ్వు గెలిచగానే నువ్వు అది పింఛను పెంచి నువ్వు అదే కనుక నువ్వు కంటిన్యూ చేస్తే కనుక నువ్వు అడగముందుకే నీకే ఓట్లు ఎదురు. అంటే ఇప్పుడు ఉచిత కరెంట్ బిల్ కానీ ఫ్రీ బస్ కానీ మనకు పెట్టినారు కదా కాంగ్రెస్ నుంచి కూడా. ఫ్రీ బస్ పెట్టారు మేడం. ఎవరు ఇప్పుడు మనం ఎలాగ కొంచెం ఏదో ఒకటి పని చేసుకొని మనం బతుకుతున్నాం. మన అమ్మ నాన్న మన అత్త మామలకు మరి సపోజ్ ఇప్పుడు కొడుకులు పెట్టకున్నా కానీ ఏదో రైతు బంధం అదని ఇదని ఇస్తారు కాబట్టి ముద్ద అన్నం వేస్తున్నాం. మందులు టాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, అక్కడికి వాళ్ళకి గడిచిపోతుంది. మనం అంటే ఏదో ఒక పని చేసుకొని మనం బతుకుతాం. మనకు బస్సు ఫ్రీ పెట్టగానే సంతోషం కదా మేడం. అది ఆమె అంటే కన్నీళ్ళు పెడుతుంది కదా సునీతక్క, దానివల్లే మన ఓట్లు ఎక్కువ పడవుతుంది. కానీ మాగంటి గోపీనాథ్ మాత్రం ఆయన ప్రతి వాళ్ళ నోట్ల ఆయన పలుకుబడి ఉంది. అదే కంటిన్యూ చేస్తే కనుక సునీత మేడం ఆమె గెలవగలుగుతుంది. అదే కంటిన్యూ చేసి ఆమె ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే దాంట్లో నుంచి ఆమె ఇంకొక రూపాయి ఇస్తే కనుక అంటే ఏదో ఈ ఒక్కరోజు 4 రోజులు ఓట్లు చూపించి తర్వాత ఏముందిలే వాళ్ళ గురించి పట్టి ప్రజల గురించి అని లైట్ తీసుకోవద్దు. మాగంటి గోపీనాథ్ ఎలాగా అనకూడదు కానీ ఎప్పుడు ఆయన సర్చ్ చేసారు కానీ ఉన్నాడు కానీ మాకు ప్రతి బతుకమ్మ పండుగ మంచి పెద్దగా డెవలప్ చేసింది వాళ్ళేను. అసలు బతుకమ్మ పండుగ అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, మా తెలంగాణలకు తప్ప. కాకపోతే ఇప్పుడు మంచిగా డెవలప్ చేశారు, మన తెలంగాణ పండుగలు మొత్తం మంచిగా చేశారు. అది మంచిగా చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె పేరు నీళ్ళు పెట్టుకుంటే కనుక ఆమె గెలుస్తుంది. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకన్నా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 15 సంవత్సరంగా బాగానే క్రేజ్ ఉంది. మాగంటి గారు చేసిన మంచి పనుల గురించి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అనేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరంగా ఏమీ చేయలేదు. అది ఏమీ చేయదు, ఉత్తిగా 6 గ్యారంటీలు చెప్పి ఉల్టా గొడవలు పెట్టడం తప్ప మంచి పని అయితే తను చేయలేదు. ఫ్రీ బస్ అని పెట్టారు, ఆడలు ఒకరి మీద ఒకరు ఎక్కేసి కొట్లాడుకుంటున్నారు. ఆటో పథకం అనేసి ఇచ్చి ఉత్తి ఆర్సీ ఇచ్చాడు, ఆటో వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు, పర్మిట్ ఇవ్వలేదు. వాళ్ళేమో 3 లక్షలు పెట్టి కొంటున్నారు, రేపు అమ్మడానికి పోతే 1,50,000 చేతికి రావట్లేదు. వాళ్ళకి 1,50,000 ఇట్లా లాస్ అయిపోతుంది. వైట్ రేషన్ కార్డ్ అని చెప్పాడు, సన్న బియ్యం అనేసి చెప్పారు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే సన్న బియ్యము వైట్ రేషన్ కార్డుతోనే బతికి అదే తిని బతకాలా, లేకపోతే మేము డెవలప్మెంట్ అవ్వాలా, మమ్మల్ని పేదల్లాగే చూసే పనిలో ఉంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. పైకి మాత్రం చేయట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీగా కలకలగా ఆడేవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు విరక్తి వచ్చేసింది అన్న, కాంగ్రెస్ అంటే విరక్తి వచ్చేసింది. అందుకే అందరు డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీకే గెలిపించి వచ్చే ఎలక్షన్లో కూడా కేటీఆర్ అన్నని సీఎంగా చేద్దామనేసి మేము అంతా డిసైడ్ అయిపోయాం. పైన కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ నవీన్ యాదవ్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా మరి? నవీన్ యాదవ్కి నేను ఒకటే చెప్తున్నాను, ఆయనకి ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నాయి, మంచి పనులు చేస్తాడనేసి ఒక టాక్ ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ జెండా పట్టుకున్నందుకు ఆయన ఓడిపోతారు. తను ఇండిపెండెంట్గా ఒకవేళ పోటీ చేస్తుంటే గెలిచే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆయన ఓడిపోయారు. అది ఎందుకంటే కాంగ్రెస్ ఏది పని చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం చెప్తాను చూడన్న. టీఆర్ఎస్ అనేది మన పార్టీ, తెలంగాణ పార్టీ. ఏది పథకం వచ్చినా ఏమొచ్చినా తెలంగాణలోనే వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ అనేది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోవాలి. మనం ఏ పని చేసినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచాలి కదా. ఇదే బీఆర్ఎస్ అయితే గల్లీలోనే పంచుతుంది, అంటే అది డెవలప్ అవుతుంది. నేను అనేది డెవలప్మెంట్ గురించి అంటారా. వాళ్ళు ఏది చేయాలి అనుకున్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి. వీళ్ళంతగా వీళ్ళు డిసైడ్ చేయరు ఏం డెవలప్మెంట్ చేయాలన్నా, ఏ కంపెనీస్ని పిలవాలి అన్నా వీళ్ళకి హక్కు లేదనమాట. అక్కడ ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఓకే అంటేనే చేయాలి, లేకపోతే లేదు. అదే కేసీఆర్ అయితే ఇక్కడే చేసి చాలా డెవలప్ చేశారు. ఎన్ని బ్రిడ్జ్లు కట్టారు, పేదవాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తారు. కళ్యాణం లక్ష్మి అని, ప్లస్ ఇంకొకటి పేద వాళ్ళకి లోన్లు అనేసి లక్ష రూపాయలు లోన్ ఇచ్చి సబ్సిడీ అన్న 80,000 సబ్సిడీ. నా అంతగా నాకే చెప్తున్నాను, మా దగ్గర ఉన్న డ్రైవర్లు ఆటోలు తీసుకున్నారు, 70,000 సబ్సిడీ, ఓన్లీ 70,000కి ఆటో వచ్చింది. వాళ్ళు రేపు అమ్ముకుంటే 3 లక్షలు వచ్చింది. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఎంత లాభం వచ్చింది ప్రజలకి అని చెప్తున్నాం. ఎంఐఎం ఇట్లా సపోర్ట్ చేస్తుంది కదా, మరి ముస్లిం ఓట్లు ఇట్లా ఉన్నాయంటారు ఇక్కడ, అది మన ప్లస్ అవుతుందా?
ఎంఐఎం సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా అన్న ఒకటే చెప్తున్నాను, ప్రతి ప్రజల ఆలోచనలో ఒకటే ఉంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎవరైనా సరే మైనారిటీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎంఐఎం వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గురించి మాట్లాడి కాంగ్రెస్ని తిట్టారు. ఆ టిల్లు పిల్లు అనేసి మన రేవంత్ రెడ్డి గారిని తిట్టారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్లో కలిసిపోయి కేటీఆర్ని కేసీఆర్ని తిడుతున్నారు. వాళ్ళ పని అంతే, ఎవరి పార్టీ రూలింగ్లో ఉన్నా వాళ్ళ పార్టీతో నడుస్తారు, అవతల వాళ్ళని తిడతారు. అంతగా ఎంఐఎంని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది గెలిచే అవకాశం అయితే లేదు. ఎంఐఎం వచ్చింది కాబట్టి ఇంకా ఊడిపోతారు, సగం ఓట్లు కూడా రావు. అదే ఎంఐఎం రాకపోతే కొంచెం సగం ఓట్లైనా వచ్చేది, వాళ్ళు రావడం వల్ల ఊడిపోయారు. अभी क्या है बोले तो पोजीशन कैसा है, दोनों 50-50 है. ग्राउंड वर्क टीआरएस का अच्छा चल रहा, बट कांग्रेस को सपोर्ट एमआईएम का है. इसके लिए विन होने के चांसेस ज़्यादा है नवीन यादव को. और गोपीनाथ तो अच्छा काम करे ऐसा नहीं है 10 इयर्स, बट अभी प्रेजेंट क्या है बोले तो लेडीज़ है, अब उनको क्या सपोर्ट करना बोल के थोड़ा कांग्रेस की तरफ लोग डिवाइड हो रहे. पर्सनली मेरा ओपिनियन कैसा बोले तो मैं तो टीआरएस को अपोज कर रहा हूँ. वो इसलिए कि 10 इयर्स हम देख लिए, 10 इयर्स अब कांग्रेस इधर बीआरएस को देख लिए. बीआरएस में थोड़ा डेवलपमेंट हुआ, लेकिन स्लम एरिया में डेवलपमेंट नहीं हुआ. इसीलिए हम तो पूरा टोटली हमारा ऑफिस सुल्तान नगर में है. नेताजी नगर से मैं बिलोंग करता हूँ और जनरल सेक्रेटरी हूँ मैं नेताजी नगर से. और हमारे पार्टी की तरफ से हम लोग पूरा नवीन यादव को सपोर्ट कर रहे हैं. वो लोकल आदमी है, लोकल लीडर है और कभी भी गए तो अच्छा रिस्पेक्ट देते. इसीलिए हम 100% मैक्सिमम कोशिश करें कि नवीन यादव जीतना बोल के. वो भी इसलिए कि अभी कांग्रेस प्रेजेंटली बस फ्री कर दिया, आपको वाइट राशन कार्ड दिया. वाइट राशन कार्ड में आरोग्यश्री फ्री है और उसके अलावा 200 यूनिट्स करंट दे रहा उन्हें. 3 स्कीम्स तो उन्हें फॉलो कर रहे और 3 स्कीम्स है जनवरी के बाद करते बोल के बता रहे. तो इतना तो बेनिफिट हुआ बीआरएस में, हमको उतना भी नहीं हुआ. इसलिए हम तो उसको 10 इयर्स सपोर्ट करें. एक बार हम नवीन यादव को 2.5 ईयर्स है नवीन यादव को, तो हम 2.5 ईयर्स से एक बार देख लेंगे नवीन यादव को चांस दे के. इसलिए मैक्सिमम एरागड्डा डिवीज़न तो फुल सपोर्ट में है कांग्रेस के लिए. कांग्रेस एरागड्डे से अच्छे बम्पर मेजॉरिटी से वोट्स मिलते हैं उनको. बाकी का जुबलीस में एमआईएम वाले वो लोग पूरा सपोर्ट कर रहे हैं, वहाँ पे भी अच्छा गैदरिंग हो रहा और कांग्रेस को सपोर्ट कर रहे हो. इसके लिए हमारा पर्सनल ओपिनियन ये है कि हमारे को इस बार नवीन यादव विन होते बोल के है हमारे को, ये हमारा है. और आपको और कुछ क्वेश्चन करना है तो पूछ सकते. प्रेजेंट तो सिचुएशन ऐसा है कि कांग्रेस जीतने का चांसेस ज़्यादा है. अभी मागंटी सुनीता का कुछ सेंटिमेंट वर्कआउट होता है क्या? मागंटी से सुनीता का बोले तो क्या है, मतलब मागंटी रहे तक अच्छा था काम, वो लोग कर भी सकते थे. लेकिन अभी जो उनके लेडीज़ है, उनके वाइफ है, उन्होंने आने के बाद आते नहीं आते, फ़ोन करे तो हर मीटिंग में आते हैं. वो कैसा रहता है कि लेडीज़ बोले तो प्रॉब्लम रहता है, और गोपीनाथ साहब बोले तो फ़ोन करे तो आ जाते थे इमीडिएटली. अब वो उनको एक्सपीरियंस नहीं है और लेडीज़ है उन्होंने, और लेडीज़ को बुलाए तो उन्होंने फ़ोन लिफ्ट करते नहीं करते, आते नहीं आते बोल के ये बहुत सारे इश्यूज हो रहे. अब वो विन होने के बाद विन होते नहीं होते वो उनका सोचना है. अब हमको तो ऐसा लग रहा है कि लेडीज़ में उनको देना नहीं है. एक बार मौका हम दूसरों को कांग्रेस को देंगे, नवीन यादव को देंगे. तो नवीन यादव भी पर्सनली ये बात बोल रहे, एक बार मेरे को 2.5 ईयर्स मेरे को दो, अगर अच्छा करा तो ठीक है, नेक्स्ट फिर 5 ईयर्स के बाद फिर इलेक्शंस आते, फिर आप बीआरएस को दे लो, किसी को भी दे लो, तुम्हारा चॉइस है बोल के बता रहे. तो हमारे को उसमें क्या है, एक बार तो किसी को भी चांस देना है तो देंगे. हम क्या करने का है उसके लिए बोल के हम लोग मैक्सिमम ट्राई करें कि हम नवीन यादव को सपोर्ट करेंगे बोल के, ये हमारा सोचना है. और नवीन यादव जीत रहे हमारे हिसाब से, तो नवीन यादव जीत रहे. पार्टी देखिए सर, मेरा बोलने का मकसद क्या है, रेवंत रेड्डी सर आए जब से ना कोई सा काम हुआ ना कोई सा हुआ, खाली एक हाइड्रा निकाल के लोगों को परेशान करा हुआ है. वो
एक्चुअली क्या है, पब्लिक को सर्विस देना है। रोडा देखो आप, ड्रेनेज लेना देखो आप, पानी का देख लो आप, ये चीज़ों के लिए कोई काम नहीं है उनका। करने का मकसद क्या है, हम लोग को वोट देने का मकसद क्या है, चीज़ को हम लोग को वोट देने का मकसद है हमारे को सहूलत होना है। चाहे वो बस फ्री करा, बस फ्री करने से हमारे को कुछ फ़ायदा नहीं हुआ, अभी और उल्टा ये हो रहा। अब यही जो सो बस फ्री करना था कॉलेजेस के लिए, बसों के लिए, उसके लिए करना था ये बसेस के लिए, इन्होंने खाली औरतों को दे दिया, उन्होंने घर से निकल जा रहे चले जा रहे। मेन क्या है, रोडा देख लो आप, रोडा का सर्विस देख लो, बोराबंडा चले जाओ, नेताजी नगर चले जाओ, कहीं पर भी चले जाओ, वहाँ पर गड़े बिड़े सब वैसे जैसे कि वैसे, कोई काम नहीं हो रहा। अब हमारे को क्या है बोले तो बस ये कांग्रेस से तो हम नहीं है, हमारे को उम्मीद नहीं है कोई सा भी चीज़ के लिए करने के लिए। अब नवीन यादव सर आ रहे, अब उन्होंने क्या करते नहीं मालूम, फर्स्ट मौका देंगे बोल के है, बस उसके अलावा कुछ भी नहीं है। बस सपोर्ट कर रहा, वो एमआईएम कर रहा भाई, एमआईएम कर रहा बोल के उसके वजह से आएगा, नहीं बोल के नहीं। हमारे को क्या है, काम कराना है, मेन काम करना है। उन लोग काम करे तो क्या है, नेक्स्ट टाइम भी उन्हें आने का फुल मेजॉरिटी से आने का उनको चांसेस रहता। अब काम ही नहीं करेंगे तो कहाँ से करेंगे, सब पब्लिक परेशान है इन लोग की वजह से, क्योंकि जब से रेवंत रेड्डी सर आए, जब से पब्लिक परेशान है, ना कारोबार है, ना कोई बिजनेस है, ना कोई चीज़ का नहीं है। आप वो बिजनेस देंगे तो हमारे को भी आएंगे, रियल इस्टेट का तो पूरा गिरे हुआ है, रियल इस्टेट रहा तो हर चीज़ का बिजनेस रहता। अब देखो जीएसटी कम हुआ, फिर भी दोस्तों बिजनेस नहीं है, कोई सा भी चीज़ नहीं है। अब वो चीज़ को अगर थोड़ा बहुत बढ़ के भी रहा तो चलो, हमारे को रियल इस्टेट का कारोबार चल रहा, कुछ तो भी चल रहा, तो क्या है, चाहे ये काम रहने दो, चाहे छोटा काम रहने दो, बड़ा काम रहने दो, हमारे को वर्कआउट होता, कोई भी चीज़ के लिए बिजनेस आता। बिजनेस ही नहीं है, रेवंत रेड्डी आए जब से तो ना कोई बिजनेस है, ना कोई ये चीज़ है, बहुत परेशान है। वो चीज़ के लिए रेवंत रेड्डी सर को बोलना चाह रहा हूँ कि भाई ये हाइड्रा विड्रा निकाल दो, आप जो काम करना है वो काम करिए, तो पब्लिक भी सहूलत है, आपके लिए भी अच्छा है, नेक्स्ट टाइम आने के चांसेस आपको भी रहते हैं। बस अब बीजेपी का तो अपने को उससे कंसेप्ट नहीं है सर।